ప్రేక్షక దేవుళ్ళందరికీ వందనమండి. ఈ మెత్తటి దూది లాంటి మల్టీగ్రెయిన్ రోటీని నేను తిని 85 కేజీస్ నుంచి 69 కేజీస్‌కి వచ్చాను. మరి అలాంటి ఈ మల్టీగ్రెయిన్ రోటీని కొలతలతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్‌తో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు పిండి మర పట్టించుకోవడానికి కావాల్సినవి చూద్దాం. గోధుమలు 1 కేజీ తీసుకున్నానండి. కేజీ గోధుమలకి 200 గ్రాములు రాగులు, 200 గ్రాములు సజ్జలు, 200 గ్రాములు జొన్నలు, 200 గ్రాములు పెసర్లు, లాస్ట్ 200 గ్రాములు శనగలు. ఇవన్నీ కలిపితే 2 కేజీలండి. గోధుమలు 1 కేజీ తీసుకుంటే మిగతావన్నీ కలిపి 1 కేజీ ఉండాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పిండి మరపట్టించుకుంటే ఈ విధంగా పిండి తయారవుతది. మీరు ఈ పిండిని 15 డేస్ కన్నా ఎక్కువ ఉంచుకోవద్దండి. ఎందుకంటే డేస్ ఎక్కువయ్యే కొద్దీ రోటి సాఫ్ట్‌నెస్ మెల్లగా తగ్గిపోతదని గుర్తుంచుకోండి. ఇప్పుడు రోటీ చేసుకునే విధానం చూద్దాం. నేను ఈ కప్పుతో పిండి తీసుకుంటాను. 3 మీడియం సైజ్ రోటీలు అవుతాయండి ఈ కప్‌తో. ఇప్పుడు పిండి కలపడానికి ఖచ్చితంగా పెరుగు మాత్రమే వాడాలి. వాటర్ యూజ్ చేయకూడదు. పెరుగు కూడా ఫ్రిడ్జ్‌లో పెరుగు అస్సలు యూజ్ చేయకూడదండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పెరుగు మాత్రమే వాడాలి. అప్పుడే రోటీలు మృదువుగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను 4 స్పూన్లు పెరుగు వేసుకొని రోటీ పిండిని ఈ విధంగా కలుపుతున్నానండి. కలపడం అంటే మామూలు చపాతీ పిండి కలిపినట్టు కాదండి. మీ బలమంతా ఉపయోగించి ఒక 6-8 నిమిషాలైనా గట్టిగా కలపాలి. దెబ్బకి మీ బైసెప్ టైట్ అయిపోతది. కావాలంటే ట్రై చేయండి. అలాగ కలిపిన తరువాత పిండనేది మీ చేతికి అంటుకోవడం ఆగిపోతుంది. అప్పుడు పిండనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు ఈ పిండిని ఇలాగ బాల్‌లాగా చేసుకొని మూత పెట్టి 20-30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా సాఫ్ట్‌గా ఉంటది. ఇప్పుడు రోటీని స్ప్రెడ్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకుంటానండి. తరువాత నేనైతే ఈ రోల్‌ని 3 భాగాలుగా చేసుకుంటాను. ఈ రోటీని మాత్రం చపాతీని స్ప్రెడ్ చేసినట్లు ఫాస్ట్‌గా చేస్తే రాదు కాక రాదు. ఎందుకంటే మనం ఒక కేజీ గోధుమల్లో ఇంకో కేజీ మల్టీగ్రెయిన్స్ అని కలిపామండి. ఎప్పుడైతే మనం ఇలా కలిపామో గోధుమల్లో ఉండే సాగే గుణం తగ్గిపోతది. కనుక చాలా స్లోగా 2 వైపులా ప్రతిసారి కొంచెం పిండి జల్లుకుంటూ ఈ విధంగా చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తానండి. పిండిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. పెట్టారా మీరు చేసిన రోటీ అయితే సాఫ్ట్‌గా రాదు కాక రాదు. కనుక మీకు సరిపడా పిండి అంటే 15 రోజులకి ఎంత పిండైతే అవసరం అయితదో అంత పిండిని మాత్రమే మరపెట్టించుకొని పెట్టుకోండి. 15 రోజుల వరకు పిండైతే అస్సలు పాడవదు కాక పాడవదు. మీరు ఈ విధంగా ప్రతి రోటీని 2 వైపులా పిండి జల్లుకుంటూ స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఈ రోటీలో సాల్ట్ వేసుకోనండి. మీరు వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు రోటీ కాల్చుకునే విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇలా కాటన్ క్లాత్‌తో తుడిచేయండి. ఇప్పుడు మనం చేసుకున్న రోటీని చాలా జాగ్రత్తగా పెనం పైన పెట్టుకొని మంట హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఒక 30 సెకన్ల తర్వాత రోటీ అనేది మనం చెయ్యి పెట్టి కదిపితే ఈ విధంగా ఫ్రీగా కదలాలి. ఈ విధంగా రోటీ అనేది పెనం మీద ఫ్రీగా మూవ్ అయితే మీరు యూజ్ చేసే పెనం అనేది పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉందని అర్థం. ఇప్పుడు 2 వైపులా రోటీని హై ఫ్లేమ్‌లో ఉంచి కాల్చండి. చూసారా? రోటీ అనేది మెల్లమెల్లగా పొంగడం మొదలయింది. ఈ విధంగా చేస్తే రోటీ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా మృదువుగా వస్తది. ఇప్పుడు 2 వైపులా కాలిన తర్వాత జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్‌ల ఆయిల్ వేసి కాటన్ క్లాత్‌తో ఈ విధంగా చేసుకొని, మళ్ళీ రోటీని జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని, మళ్ళీ అదే విధంగా రోటీని కాల్చండి. ఆయిల్ వేసి కాటన్ క్లాత్‌తో తొడవడం వల్ల రేక్ అనేది పదునవుతదని గుర్తుంచుకోండి. ఇంగ్లీష్‌లో దాన్నే సీజనింగ్ అని అంటారు. ఈ రోటీ తినడం వల్ల నా బరువే కాదండి, నాకున్న డయాబెటిస్ కూడా హెచ్‌బీఏవన్సీ 7.5 నుంచి 5.7కి తగ్గిందండి. ఈ రెండిటితో పాటు నాకున్న గ్యాస్ట్రిక్ కూడా పోయింది. ఇదిగో అండి 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను. ఈ రోటీ కూడా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అంతేనండి మన సూపర్ సాఫ్ట్ మల్టీగ్రెయిన్ రోటీలు రెడీ అయిపోయినట్లే.
మీరు కూడా నాకులా బరువు తగ్గాలనుకుంటే కర్రీ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలని గుర్తుంచుకోండి. చూసారా? మనం చేసుకున్న రోటీలు ఎంత సాఫ్ట్‌గా, ఎంత మృదువుగా వచ్చినాయో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో రోటీ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ విధంగా రోటీలనేవి వస్తాయి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.